హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియో స్టార్ట్ చేసే ముందైతే కేరళలో హౌస్ ఎలా ఉంటదో ఒకసారి చూపిస్తాను. కేరళలో హౌస్‌లైతే ఇలాగే ఉంటాయి. పెంకులతోనే వేసుంటారు. ఇదే మోడల్‌లో ఉంటాయి. మన సైడ్ స్లాబ్ ఏసినట్టయితే వెయ్యరు. కాకపోతే దాని డిజైన్‌లు కొంచెం మారుస్తూ ఉంటారు. ఇదే మోడల్‌లో ఉంటది. ఈరోజు వీడియో అయితే నేను స్పైసెస్ చూపిద్దామని అనుకుంటున్నాను. కేరళలో ఎక్కువ శాతం స్పైసెస్ దొరుకుతాయి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇది జాజికాయ, జాపత్రి. జాజికాయ, జాపత్రి 2 ఇందులోనే ఉంటుంది. ఈ కాయ చాలా చిన్నదిగా ఉంది. ఇక 1 మంత్ పడతది ఈ కాయ పెద్దదవ్వడానికి. పెద్దయిన తర్వాత అది కొంచెం పెద్దదిగా వచ్చిన తర్వాత ఆ కాయ కొంచెం ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారిగా తీసి వీళ్ళు ఎండపెడతారు. బాగా ఎండపెట్టి తర్వాత వాటిని ఓపెన్ చేస్తారు. ఈ పచ్చిగా ఉంది మీకోసం చూపిద్దామనేసైతే ఒక కాయ అయితే తీశాను నేను. ఈ పచ్చిగా ఉండటంతో ఈ కాయ మీకు ఈ జాపత్రి అనేది ఫ్లవర్ లాగా రాకపోవచ్చు. ఇది బాగా ఎండిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది మనకు బాగా తెలుస్తది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు చూపియడం కోసమైతే నేను ఓపెన్ చేశాను. ఒకసారి చూడండి ఎలాగొస్తదో. ప్రతి ఇంటి దగ్గరైతే ఈ జాజికాయ, జాపత్రి చెట్టు అనేది కంపల్సరీగా ఉంటదండి ఇక్కడ. స్పైసెస్ ఎక్కువ ఇంటి ముందు ఏస్తారు వీళ్ళు. కోకోనట్ ట్రీలు, ఈ స్పైసెస్ ఖచ్చితంగా అయితే వేసుంటారు. ప్రతి ఇంటి దగ్గర ఉంటది. చూడండి ఇది ఫ్లవర్ లాగా అయితే రాలేదిది. ఇది పచ్చిగా ఉంది. పచ్చిగా ఉంటుందో ఫ్లవర్ లాగా రాలేదు. ఇది జాజికాయ, ఇది జాపత్రి. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను మిరియాలు చూపిద్దాం అనుకుంటున్నాను. మిరియాలు చూడండి ఎలాగున్నాయో. ఇవి కూడా చాలా పచ్చిగా ఉన్నాయి. ఇవి కూడా ఒక 20 డేస్ తర్వాత అలా బ్లాక్ అయిపోవచ్చు. ఈ చెట్టు చూడండి చాలా సన్నగా ఉంటది ఈ చెట్టు. మల్లె తీగలాగా ఉంటది ఇది. ఇది చెట్టులాగా అయితే ఉండదిది. మల్లె తీగలాగా చుట్టిస్తారు దీన్ని. లేదా పందిరేసన్నా అలాగ అల్లిస్తారు దీన్ని. ఇది చెట్టులాగా అయితే రాదిది. ఇది మిరియాల చెట్టు ఇది. చిన్నగా ఉండటంతో ఇందులో ఏసినట్టున్నారు వీళ్ళు. చూడండి ఒకసారి ఈ చెట్టు ఇలా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఒక్కల చెట్టు చూపిద్దామని అనుకుంటున్నాను. ఈళ్ళింటి దగ్గర ఉంది ఒక్కల చెట్టు. చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ మిరియాల చెట్టు అనేది ప్రతి ఇంటి దగ్గర ఉంటది. ఈ ఒక్కల చెట్టు చూడండి. ఈ ఒక్క చెట్టు చాలా పొడవుగా ఉంటదండి. కోకోనట్ ట్రీ కన్నా కూడా చాలా పొడవుగా ఉంటది. చాలా సన్నగా ఉంటది. కానీ ఎంత గాలి వచ్చినా కూడాను ఈ చెట్టు అనేది పడదు. ఈ చెట్టుకైతే ఒక్కలు కొయ్యలేరు కానీ, ఒక్కసారి మొత్తం కింద పడిపోయిన తర్వాత అన్నీ తీసి వాళ్ళు ఎండపెట్టి ఒక్కలు అప్పుడు ఓపెన్ చేస్తారు. ఇది చూడండి కింద ఒక్కలన్నీ పడిపోయినాయి చూడండి. ఈ ఒక్కలన్నీ బాగా ఎండపెట్టేసి, ఆ తర్వాత వీళ్ళు ఒక్కలు తీస్తారు. ఒకసారి మీకోసం ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ ఒక్క చెట్టు కూడాను ప్రతి ఇంటి దగ్గర ఉంటది. కోకోనట్ చెట్టు ఎక్కడ ఏసుంటారో దాని పక్కన ఖచ్చితంగా ఈ ఒక్క చెట్టు అయితే ఏసుంటారు. ప్రతి ఇంటి ముందైతే ఇక్కడ కోకోనట్ చెట్టు, ఒక్కల చెట్టు, జాజికాయ, జాపత్రి చెట్టు, మిరియాల చెట్టు, బిర్యానీ ఆకు చెట్టు, ప్రతి స్పైసెస్ అయితే ఉంటది. ఒకసారి చూపిస్తాను చూడండి ఈ ఒక్కని. ఇది బాగా ఎండపెట్టి ఇలాగైతే ఓపెన్ చేస్తారు దీన్ని. దీని లోపల ఉంటది ఒక్క. ఇది చాలా కష్టంగా టైట్‌గా ఉంటది. బాగా ఎండిపోతే ఇది బాగా ఓపెన్ అయిపోతది. కొంచెం ఒక పచ్చిగా ఉంది ఇది. ఇంకా బాగా ఎండపెడతారు వీళ్ళు. ఇవన్నీ ఒక్కసారి కింద పడిపోయిన తర్వాత అన్నీ తీసి ఒకసారి ఎండపెడతారు. ఇలా చూడండి. ఇది రౌండ్‌గా ఉంది గదా! ఇది ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతది ఇది ఒక్క అని. దీన్ని పగలగొట్టాలి. ఒకసారి చూపిస్తాను మీకోసం చూడండి దాన్ని కూడాను. ఇదండి ఒక్కలు. ఒక్కలు చాలా ఉంటాయి ఇక్కడ. చూడండి ఒకసారి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఒకటి ఓపెన్ చేశాను చూడండి. ఇది ఒక్కల చెట్టు. ఇదండి ఒక్కలు. ఈ ఒక్కలు ఇలా ఉంటాయి. ఎక్కువ శాతం ఉంటాయి ఇక్కడ ఒక్కలు. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు చూపిస్తున్నాను. బిర్యానీ ఆకు ఇది పచ్చిగా ఉంది. ఒక్కసారి ఎండింది చూపిస్తాను. అది కూడా తీసి చూపిస్తాను చూడండి. పైన ఉంది ఒకటి ఎండింది. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది బిర్యానీ ఆకు చెట్టు ఇది. బిర్యానీ ఆకు పట్ట అంటారు కదా! అది కూడా ఇందులోనే వస్తది. పట్ట అనేది ఏందంటే దీని స్కిన్ ఉంటది కదా! ఈ స్కిన్నే బిర్యానీలో ఏసే పట్ట. చెక్క అని కూడా అంటారు. చూడండి. ఇది కొంచెం సన్నగా ఉంది. దానివల్ల ఇది ఓపెన్ చేయలేకపోతున్నాను నేను. ఇదిగోండి దీని స్కిన్నే బిర్యానీలో ఏసే పట్ట. ఈ పట్ట, బిర్యానీ ఆకు 2 ఇందులోనే ఈ చెట్టులోనే వస్తది. ఇది బిర్యానీ ఆకు, బిర్యానీ పట్ట 2 ఇందులోనే ఉంటది. ఇది చెట్టులాగే ఉంటదిది. నెక్స్టు ఇది స్పైసెస్ అయితే కాదు కానీ, మేము చూసిన ఇంటి దగ్గర ఈ జాక్ ఫ్రూట్ చెట్టు కూడా ఉండింది. ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. జాక్ ఫ్రూట్ చెట్టు అయితే కంపల్సరీ ప్రతి ఇంటి దగ్గర అయితే ఉంటది. ఇక్కడే కనిపించింది ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్.